హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసే ఐటెం పేరు ఎండు ఉప్మా మసాలాతో ఎగ్ కర్రీ. ఫస్ట్ మనం చేయాల్సిన పని, ఒక్కొక్క మటన్ ముక్కల్ని ఇవి డ్రై అయిన మటన్ ముక్కల్ని బాగా దంచుకోవాలి. ఎందుకంటే ఇది మనం డైరెక్ట్గా ఉడకేస్తే ఉడకవు, కాబట్టి కొంచెం దంచితే కొంచెం ముక్క నలుగుతుంది. బాగా నలిగినాక అన్ని ముక్కల్ని నలుపుకోవాలి. ఎముకలు లేకుండా చూసుకుంటే మంచిది. ఇవి నలుపుకున్న ముక్కల్ని మనం కుక్కర్లో వేసుకోవాలి. అన్ని కుక్కర్లో వేసుకున్నాక మనకి ఇవన్నీ తగిన నీళ్లు కావాలో కరెక్ట్గా ఎక్కువ నీళ్లు పోసుకోకుండా ఒక గ్లాసు నీళ్లు మాత్రమే పోసుకొని ఉడకేసుకుంటే బెస్ట్. నేనైతే 7 విజిల్ వేసుకున్నాము. ఇదే సమయంలో మనం ఎగ్గు కూడా ఉడకబెట్టుకోవచ్చు. ఇదిగో మటన్ ముక్కలు ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం చేయాల్సిన పని, ఒక బండాల్లో ఆయిల్ పోసుకొని దాంట్లోకి ఫస్ట్గా మనం దంచుకొని ఉడకబెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు ఫస్టే వేసుకున్నారంటే కరివేపాకు మాడిపోతుంది, కాబట్టి మనము ఈ దంచుకున్న ఎండు ముక్కల్ని ఫస్ట్ వేసుకొని తర్వాత 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకుంటే మంచిది. ఇవి మాడకుండా లైట్గా నూనె వేసుకొని దీన్ని మనము వాడ్చుకోవాలి. ఇవి ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి ఇవి మనం బండలో ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. కాబట్టి మనం ఇప్పుడు కరివేపాకు వేసుకొని వీటిని మనం లైట్గా వాడ్చుకోవాలి. వీటిని వాడ్చుకునే సమయంలో మనం బాయిల్ చేసుకునే ఎగ్స్ని ఉల్చి పక్కన పెట్టుకుందాం. ఈ మటన్ ఏవైతే ఇవి ఉంటాయో, ఈ ఎండు ఉప్మా మసాలా చేసుకునేది కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. దీనికి మనకు కావాల్సిన తగినంత పసుపు కూడా కొంచెం వేసుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఈ ఎండు మసాలా ఎంచుకునేప్పుడు కూడా కొంచెం పసుపు వేసుకొని ఎండబెట్టుకుంటాం, కాబట్టి ఎక్కువ పసుపు ఉంటే వాసన వస్తుంది. కాబట్టి దీనికి తగినంత లైట్ పసుపు వేసుకొని మళ్ళీ ఆ పసుపు కూడా లైట్గా వాడాలి. ఎందుకంటే లేదంటే పసుపు వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇదే టైంలో మనం దీనికి తగినంత సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఉప్మా మసాలా ఎండబెట్టుకునేప్పుడే సాల్ట్ కూడా వేసుకుంటాం, కాబట్టి ఉప్మా మసాలా ఆల్రెడీ కొంచెం ఉప్పుగా ఉంటాయి. అదే మాదిరిగా ఎందుకైనా మన రోల్లో నంచుకున్న ఫ్రెష్ పెప్పర్ దంచుకొని వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పెప్పర్ పౌడర్ కన్నా మన ఇంట్లో ఉన్న మిరియాలతోనే తీసుకొని దంచుకొని నున్నగా నూరుకొని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. దీంతోపాటు కొంచెం మనం ధనియాల పొడి కూడా వేసుకుంటే బాగా మంచి స్మెల్ వస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అదే మాదిరిగా కొంచెం కారం కూడా తగినంత కొంచెం కారం వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కారం ఎక్కువ అవడం వల్ల కొంచెం మాడు వాసన వస్తుంది, కాబట్టి కొంచెం కారము. దీంతోపాటు కొంచెం మటన్ మసాలా పొడి, ఇంట్లో మనం చేసుకున్న గరం మసాలా పొడి ఉంటే మన హోమ్ మేడ్ గరం మసాలా పొడి బాగుంటుంది ఫ్రెండ్స్. బయట ఉండే షాపులో అన్నీ బాగుండవు. ఎందుకంటే మన ఇంట్లో తెచ్చుకుని న్యాచురల్గా ఉంటాయి, కాబట్టి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే గరం మసాలా చేసుకోవడం మంచిది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇవి బాగా వాడ్చుకున్నాక మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న గుడ్లు కూడా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ చొప్పు తిప్పకూడదు, కలబెట్టకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే గుడ్లు ఇరిగిపోతాయి. లైట్గా మనం దానికి తగినంత ఉప్పు, కారం, మిరియాల పొడి తగిలేంత వరకు ఫ్రెండ్స్. అంతే, ఈజీ ఫ్రెండ్స్. ఈ ఎండు ఉప్మా మసాలాతో మటన్ ఉప్మా మసాలాతో తయారు చేసిన ఎగ్ ఫ్రై.